నమస్తే వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం విద్యా వ్యవస్థలను ఒక మంచి మార్పును తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి అనకాపల్లిలో చాక్లెట్స్ కవర్స్ లో తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయి పట్టువేత 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఈ నెల 21న జరగనున్న రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, అధికారులు పాల్గొనాలన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్డులో మాక్ యోగా కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సమిష్టిగా కృషి చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన యోగా సదస్సులో కామన్ యోగా ప్రోటోకాల్ కు అనుగుణంగా విన్యాసాలు నిర్వహించారు. అధికారులు తాగునీరు, ప్రథమ చికిత్స, టీ-షర్ట్లు, యోగా మ్యాట్స్, వేదిక ఏర్పాటు వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టారు. అన్ని శాఖల అధికారులు, పాఠశాలలు, శిక్షణ నిపుణులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, యోగా ఇన్స్ట్రక్టర్లు బృందాలుగా భాగస్వామ్యమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో 80 అడుగుల రోడ్డును ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు యోగా, మెంటల్ ఫిట్నెస్, స్కేటింగ్ వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలకు కేటాయించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికీ యోగా ప్రారంభించని వారు యూట్యూబ్ లో కామన్ యోగా ప్రోటోకాల్ ను చూసి సాధన మొదలు పెట్టవచ్చునని సూచించారు. ప్రతి ఒక్కరు యోగా సాధనలో భాగస్వాములై తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మాక్ యోగా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, డూమా పీడీ సుధాకర్ రావు, డిఆర్ఓ ఎం వెంకటేశ్వరులు, డిపిఓ భారతి సౌజన్య, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా అధికారి నారాయణరావు, శ్రీకాకుళం తహసీల్దార్ గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిఎన్డీఓ శ్రీధర్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్, ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, జె శేఖర్ రావు, యోగా గురువులు తంగి స్వాతి, కొంక్యాన మురళి, గాయత్రి, ఆర్ట్ ఆఫ్ లైవింగ్ సంస్థకు చెందిన సుధారాణి, కల్పన, పతాంజలి ప్రతినిధులు డి చిన్నబాబు పాల్గొన్నారు. మరి ఒకసారి అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఒక వారం ఉంది కాబట్టి కొంతమంది ఇంకా యోగా ఇంకా స్టార్ట్ చేయలేదు. అలా ఏదైనా ఉంటే దయచేసి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఒకటి ఉంది యూట్యూబ్లో, మీరు కామన్ యోగా ప్రోటోకాల్ మీరు సర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. హార్డ్లీ ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ మీరు ప్రతిరోజు యోగా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొకటి అంటే ఇది ఒక కొత్త ట్రెండ్ లాగా 80 ఫీట్ రోడ్ బ్లాక్ చేసుకొని మనం యోగా చేయడం స్టార్ట్ చేసాం. సో ఇది మనం కంటిన్యూ చేద్దాం. ప్రతిరోజు మార్నింగ్ 6 to 8 ఒకవైపు రోడ్, సింగిల్ రోడ్ బ్లాక్ చేసుకుని అక్కడ యోగా కానీ అక్కడ వేరే అదర్ ఎక్సర్సైజ్, ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ కానీ ఇది కానీ, తర్వాత స్పోర్ట్స్ ఏదైనా స్కేటింగ్ కానీ ఏదైనా మీరు అన్నీ మనం ఈ రోడ్ మీద మనం తీసుకొద్దాం. సో అందరూ దీనికి చేయాల్సిందిగా మళ్ళీ కోరుతూ 21st అందరూ దయచేసి రెడీగా ఉండదు. ఇది ఎందుకనే ఒక వారం తర్వాత 21న మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు విశాఖపట్నంలో వచ్చి అక్కడ పబ్లిక్తో యోగా చేయడం, అదే టైంలో మన శ్రీకాకుళంలో అలాగే ఇతర డిస్ట్రిక్ట్స్లో కూడా భారీ ఎత్తున యోగా పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో మన ప్రతి ఒక్క విలేజ్ సెక్రటరియేట్కి ఒక 9 స్థానాలు తీసుకొని, అలాగే ఒక మండల స్థాయిలో ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం, అలాగే జిల్లా స్థాయిలో కూడా ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం మనం పెడుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ దయచేసి యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ పొద్దున ఒక ½ an hour 45 మినిట్స్ మీరు దయచేసి ఇవ్వగలిగితే మెంటల్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ రెండు మీరు సాధిస్తారు. సో మరి ఒకసారి 21 ఈ ప్రోగ్రాం కోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ
మరి ఒకసారి ఈరోజు కూడా చాలా బాగా జరిగింది యోగా 80 ఫీట్ రోడ్లో. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీడియా మిత్రులుగా మరి ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా పబ్లిక్కి కూడా థ్యాంక్స్. ప్రతి పేద కుటుంబంలో పిల్లలందరూ చదువుకుని ఆనందించేలా విద్యా వ్యవస్థలోని ఒక మంచి మార్పును తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అమలు చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. శకునిమామ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర విద్యార్థులందరికీ నేను మేనమావని, అమ్మ ఒడి వేస్తున్నానని చెప్పి అమ్మకి గర్భశోకం కల్పించారు. ప్రేమ అవసరం అయితే తల్లి పస్తుంది. అటువంటి తల్లి ప్రేమని విడదీశారు. ఇంట్లో పెద్ద కొడుకోమో అమ్మఒడిచ్చి మిగిలిన పిల్లలకేమో ఇవ్వలేదు. వాడేమో బ్రహ్మాండంగా సూటు బుడితో ఆడెళ్ళేవాడు, వీళ్ళిద్దరూనేమో ఎక్కడో వీళ్ళు వెళ్ళేవారు. అంటే తారతమ్యం అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెల మధ్య, అలాగే తల్లి బాధ, కుటుంబాన్ని ఒక విధంగా చెప్పాలంటే హింసించాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో ఏదైతే తల్లికి వందనం ఇస్తామని చెప్పి సూపర్ 6లో పెట్టారో, పెట్టిన మాట ప్రకారం ఇవాళ దరిద్రులు ఎవరో మాట్లాడుతున్నారు మేము ధర్నా చేసాం వచ్చిందని కాదు. ఇక్కడ ఒక వ్యవస్థని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి, శకునిమామ ఇబ్బంది పెట్టిన వ్యవస్థనే, విద్యా వ్యవస్థనే ఏ విధంగా తల్లికి వందనం వాళ్ళకి చేకూర్చాలి అన్న ఎక్సర్సైజ్ చేసి సిస్టమేటిక్గా ఎక్కడ అవినీతి అవ్వకుండా ఈవేళ 67,27,000 మంది లబ్ధిదారులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ 8,745 కోట్ల రూపాయలు ఒకేసారి బ్యాంకులో పడ్డాయి. అది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బ్యాంకులో వేయడం జరిగింది. ఏదన్నా రూల్స్కి వ్యతిరేకంగా ఉన్న కొన్ని పెండింగ్ ఉన్నా అటువంటివి కూడా రీవెరిఫై చేసి మళ్ళీ 27 తారీఖు లోపల సబ్మిట్ చేయమన్నారు. అటువంటి ల్యాబ్సెస్ ఏమన్నా అంటే ఇక్కడ నేను ఏమన్నానంటే, శకునిమామ జగన్మోహన్ రెడ్డి తల్లిని బాధ పెట్టాడు ఇంట్లో ఒక్కరికి ఇచ్చిన విధానానికి, కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో పెట్టిన విధానానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి వేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలో, తల్లి ఖాతాలో జమ చేశారు. తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం, పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం చేశారో చాలా గొప్ప కార్యక్రమం. ఇది విద్యా వ్యవస్థలోనే మార్పు వచ్చే కార్యక్రమం. టోటల్ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉత్సాహంగా చదువుకునే కార్యక్రమం. అలాగే తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముగ్గురిని కూడా బ్రహ్మాండంగా చదివించి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే, తల్లిదండ్రులు తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేపట్టింది. మరి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తల్లులందరూ ఆనందంగా ఉన్నారు, పిల్లలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి వారందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని ఇద్దరితో సరిపెట్టకుండా వీళ్ళు 3 పిల్లలు, అది కూడా లక్ష్మీదేవి పుట్టింది 3వ అమ్మాయి. ఇందులో శకునిమామ ఇచ్చింది ఎవరికి ఇచ్చాడంటే వీడికి ఇచ్చాడు. నీకేనా? వీడికి ఇవ్వడంతో వీళ్ళిద్దరూ వీడితే దెబ్బలాట. వీడు టిప్పు టాప్ అంటే వెళ్తున్నాడు. మరి నా 15,000 అమ్మ సమాధానం చెప్పి అంటున్నాడు కదా. తల్లికమ్మో కడుపులో బాధ. వీళ్ళని కూడా వీడికిలా చూడాలంటే తండ్రి శివకి కుదరదు, తల్లికి కుదరదు. ఆయన చేత వీడు హ్యాపీగా ఉండేవాడు, వీళ్ళు ఇబ్బందిగా ఉండేవారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 3కి ఇస్తున్నారు. కుటుంబం అంతా సంతోషం, అవునా కదా? తల్లిదండ్రులు సంతోషం, పిల్లలు సంతోషం. ఒకసారి నా పేరు వెంకటరమణ, నేను RRBSRలో చదివేవాడిని.
గత ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వం ఉందో అప్పుడు డబ్బులు మా అన్నయ్యకి ఒకరికి వేసేవారు. ఈసారి మా చెల్లికి నాకు ముగ్గురికి వేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వెరీ వెరీ థ్యాంక్స్. అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో టౌన్ సే విజయ్ కుమార్ మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారని, ఈ తనిఖీల్లో విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయిని పట్టుకున్నారని వెల్లడించారు. 2 నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుండి చెన్నైకు తరలించడానికి తీసుకువస్తుండగా అనకాపల్లి వద్ద పట్టుకున్నారు. వీరిలో ఒకరిపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. సుమారు ఈ గంజాయి విలువ 400,000 రూపాయలు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు గూడ్షెడ్ జంక్షన్లో ఒక అనుమానంగా బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా మా ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్తో పాటు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఇద్దరు కూడా తమిళనాడు సంబంధించిన వ్యక్తులు. ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్, సన్నాఫ్ రేట్ రామన్, 44 సంవత్సరాలు. ఇతను కోడాపల్లి జీమాడుగుల మండలం ఉంటున్నారు, కానీ బట్ ఇంతకుముందు రెడ్డి ప్లేస్ ఆయనది తమిళనాడు. అదేవిధంగా ఇంకో అతను జయవీరన్ కార్తి వీరదేవన్, సన్నాఫ్ కార్తి వీరదేవరు. వీళ్ళ ఇద్దరు, ఇతను వచ్చి మధురై ఉసిరిపట్టి గ్రామం, తమిళనాడు డిస్టిక్ అండి. సో ఇందులో ఎవరైతే దేవర్ అన్న ఉన్నాడో సెకండ్ పర్సన్, చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ 10 కిలోలు గంజా వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకొని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి, అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్ళే క్రమంలో మనకు గూడ్షెడ్ జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది. వాళ్ళు పాల్గొంటే పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్, అదేవిధంగా 10 కిలోల గాంజాయి బైక్ స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగింది. గతంలో వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయండి? గతంలో వీరి మీద అయితే ఇప్పటి వరకు అయితే కేసులు ఏమి తెలియదు. ఎటువంటివి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. దీని మూలాలు ఎక్కడున్నాయి ఏంటి అని కూడా పూర్తిగా వెరిఫై చేసి. భారతీయ కాపు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కన్వీనర్ గా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన సాలిపల్లి శివాజీను భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు శనివారం నియమించి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి, కాపుల ఐక్యత కొరకు భారతీయ కాపు సేవా సమితి అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారతీయ కాపు సేవా సమితిలోని అనుబంధ కమిటీల నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం భారతీయ కాపు సేవా సమితి రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ మాట్లాడుతూ ముందుగా భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో భారతీయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామని, ఇప్పటికే 6,000 మంది సభ్యులు ఉన్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భారతీయ కాపు సేవా సమితి రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ తెలిపారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో సీతారామ శర్మ ఒక మంచి దృఢ సంకల్పంతో హిందూ ధర్మం కోసం, ధర్మ రక్షణ కోసం ఆ ఊరిలో పాండవ నది దగ్గరలో భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా సుమారుగా 80 దేవాలయాలు నిర్మించాలనే సంకల్పంతో ప్రారంభించి భూగర్భ శివాలయం నిర్మించి మిగతా దేవాలయాలుగా త్వరగా పూర్తవ్వాలని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుకొని కాలినడకన తీర్థయాత్ర చేస్తూ తిరుపతి బయలుదేరిన శర్మ జగ్గంపేటలో భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాలేచర్ల నాగేంద్ర చౌదరి ఆతిథ్యం ఇచ్చి వారిని సత్కరించి వారి ఉండడానికి వసతి ఏర్పాటు, భోజనం, వసతి ఏర్పాటు చేసి ఆ యొక్క పుణ్యక్షేత్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు. శర్మ మాట్లాడుతూ నాగేంద్ర చౌదరి గురించి తెలుసుకుని నేను చాలా సంతోషపడ్డాను. ఈయన చేసే ధర్మ కార్యాలు, హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న విధానం, గో సంరక్షణ కార్యక్రమం చాలా అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా శర్మ నాగేంద్ర చౌదరిని ఆశీర్వదిస్తూ ఇంకా ఎన్నో ధర్మ కార్యాలు చేయాలని, హిందూ ధర్మం కోసం పాటుపడాలని, గోవుల్ని రక్షిస్తున్న మీరుకు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని సీతారామ శర్మ దీవించారు. నా పేరు కండవల్లి సీతారాం శర్మ. నాది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామం. అక్కడ శివుడి ఆజ్ఞ మేరకి ఒకే కాంపౌండ్లో 27 చిన్న ఆలయాలు, 27 మీడియం సైజ్ ఆలయాలు, 27 పెద్ద ఆలయాలు వెరసి ఒకే కాంపౌండ్లో మొత్తం 81 ఆలయాలు, 126 ఉప ఆలయాలు,
200 దేవతామూర్తులతో శ్రీ శివశక్తి క్షేత్రం పేరు మీద ఒక పెద్ద పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది. ఇప్పటికీ 81 ఆలయాల్లో 18 ఆలయాల నిర్మాణం జరిగింది. అందులో ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం. ఆ శివాలయం ప్రత్యేకత ఏంటంటే భక్తులు ఎవరైనా నేరుగా గర్భగుడిలోకి రావచ్చు. ఎంట్రన్స్ టికెట్ కానీ ఏ విధమైన రుసుములు కానీ ఏమీ ఉండవు. అలాగే వాళ్ళు లోపలికి రావడంతో పాటు విగ్రహాలు ముట్టుకోవచ్చు. వాళ్ళకి పూజా అభిషేకం వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి శక్తి భక్తి ఆసక్తి ఉంటే గనక వాళ్ళ చేత విగ్రహ ప్రతిష్ఠ కూడా అతి తక్కువ ఖర్చుతో చేయిస్తున్నాం. ఒక పేదవాడు కూడా శివలింగ ప్రతిష్ఠ చేసుకోవాలన్నది నా సంకల్పం. ఆ శివాలయంలో 72 మహిమానవ శివలింగాలు, ప్రపంచంలో ఉన్నవి ప్రపంచంలో లేనివి కలిపి 72 శివలింగాలు ప్రతిష్ఠించాలి శివ సంకల్పం. ఇప్పటికి 30 శివలింగాలు ప్రతిష్ఠించాం. ఇవి కాక 10,000 మామూలు శివలింగాలు చిన్నవి ప్రతిష్ఠించాలని సంకల్పం. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, సామాన్యుడికి కూడా శివలింగ ప్రతిష్ఠ అవకాశం కల్పించాలి. యథాశక్తి ఒక 10,000 మందికి, అది కూడా ఇన్ని ముఖ్యమైన ప్రధానమైన మహిమాను శివలింగాల నడుమ గర్భగుడిలో. అంటే కొంతమంది ఆరుబయట చేస్తున్నారు, 1,000 శివలింగాలని 1,00,000 శివలింగాలని. ఇది ఆరుబయట కాదు, శివాలయం గర్భగుడిలో మహిమాన శివలింగాల నడుమ 10,000 మందికి శివలింగ ప్రతిష్ఠ అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పటికీ 10,100 శివలింగాలు ప్రతిష్ఠ అయింది. అంటే 10,000 రుద్రాక్షలు. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సీతారామ శర్మ గారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలు గ్రామంలో ఈ సీతారామ శర్మ గారు శివశక్తి క్షేత్రం ఒక మంచి సంకల్పంతో అక్కడ ఒక మంచి తాండవ నదికి దగ్గరలో ఒక 80 దేవతామూర్తుల గుడులు నిర్మించాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా దిగ్విజయంగా అన్ని అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి చెప్పేసి పాదయాత్రగా మన జగ్గంపేట మీదుగా వెళ్ళడం జరిగింది. శివ కేశవులు ఇద్దరు ఒకరే అన్న భావంతో అక్కడ శివాలయం కడుతున్నా సరే ఇటు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన అలాగే ఈ శివాలయ ప్రాంగణంలో అక్కడ భూగర్భ శివాలయం నిర్మించడం అనేది చాలా గొప్ప, మనందరికి కూడా మన ఆంధ్రాలో ఉన్న మన ప్రజలందరూ కూడా గొప్ప వరంగా మనం భావించాలి. మన ఇండియాలోనే ఎక్కడా లేని శివలింగాలు 30 శివలింగాలు, అంటే వెండితోని గ్రానైట్ తోని రాగి ఇత్తడి సిల్వర్ అలాగే రకరకాలుగా 30 శివలింగాలు ఈ స్వామీజీ వారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన భక్తులందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అద్భుతం జరుగుతుంది, మనం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి స్వామీజీ వారు తెలియజేశారు. తక్షణమే స్వామి తీర్థయాత్ర చేసుకుని రాగానే నేను కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటాను. అలాగే మీకు అందరికీ తెలియజేయండి ఏంటంటే, గో సంరక్షణ కార్యక్రమం స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ నేషనల్ హైవేలో ఎక్కడ గోవులను తరలించినా వెంటనే మాకు తెలియజేయండి. మేము ఇమీడియట్లీ మేము ఆ గోవుల్ని మేము రక్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా గోవు అనేది మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలో సకల దేవతామూర్తులు కొలువన్న గోవు. దాని గురించి ఏంటంటే మనం గోవును మనం రక్షించుకోవాలి, మన సంపదను మనం కాపాడుకోవాలి. ఎక్కడ గోవుల్ని వ్యాన్లో తీసుకెళ్ళి లారీలో తీసుకెళ్ళి సరే మీరు ఆపండి, నాకు తెలియజేయండి, నేను కూడా వచ్చి వెంటనే ఇమీడియట్లీ ఆ వెహికల్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే తక్షణమే కేంద్ర ప్రభుత్వం గోవుని జాతీయ జంతువుగా పరిగణించాలని చెప్పేసి. ఈ కొత్తపల్లి మండలం కొత్తపల్లి ఎస్సీ కాలనీకి చెందిన దళితులకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామ చివర గత ప్రభుత్వం ఫిషర్ మెన్ లకు ఇచ్చిన స్థలం దగ్గరలోనే ఉన్న దేవుడి మన్యం భూమిని స్థానికులకే మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ కొత్తపల్లి సిపిఐ నాయకులు సాక రామకృష్ణ ఆధ్వర్యంలో పేదలకు ఇండ్ల స్థలాలు పరిశీలన కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె బోడకొండ ముఖ్య అతిథులుగా పాల్గొని సంబంధించిన స్థలాన్ని పరిశీలన చేసి అనంతరం మధు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జాను మాల మహానాడు నాయకులు సలాది లాజరు, బత్తిన శాంతి కిషోర్, అప్పారావు, కేశబోయిన గోవిందు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకున్నారు ఎస్సీలకి ఇక్కడున్న ఎకరం భూములని కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని,
భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని వర్గాలకి ఇవ్వటం కూడా జరిగింది. ఈ ఉన్న ఎస్సీలకి ఏమీ ఇక్కడ కొత్తగా ఇవ్వలేదు. ఈ ఉన్న ఎకరాన్ని ఎస్సీలకి మంజూరు చేసి వాళ్ళకి నివాసాలు కల్పించాలని కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోర్పల్లి. ఎస్సీపేట ఇళ్ల స్థలాలు బాధితుల గురించి ఇవాళ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంబంధించిన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ స్థలాన్ని ఇక్కడ ఎస్సీ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని మేము విన్నాం. మేము కొన్ని రోజుల క్రితం దరఖాస్తులు రాయడం జరిగింది. ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికంగా కాకుండా ఎక్కడో దూర ప్రాంతానికి తీసుకెళ్లి వీళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పడం జరుగుతుంది. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. అది గమనించుకొని ఇక్కడ స్థానికంగా ఒక వాతావరణం అలవాటు పడిపోయి ఉంటారు ప్రజానీకం. ఇక్కడ జీవనోపాధి సాగించడానికి అనుకూలంగా ఉంటుంది. వేరే చోటకి వెళ్ళి జీవించాలంటే కొత్తగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్థలం ఉంది, ఎకరం స్థలం ఉంది. 30-40 మంది వరకు బాధితులకి ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ స్థానికంగానే మేమేవైతే దరఖాస్తులు రాసామో ఆ దరఖాస్తులు పరిశీలించి ఇక్కడ స్థానికంగానే ఇవ్వాలని ఇవాళ ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ భూమిని పరిశీలించడం జరిగింది. అధికారులు ఈ మా ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లి బాధితులు ఎవరైతే ఉన్నారో తక్షణమే ఇళ్ల స్థలం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కొత్తపల్లి ఎస్సీపేటలో ఇల్లు లేక చాలామంది ఎప్పుడు సొంత ఇల్లు ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. గత కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తానంది. కానీ దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఎకరం స్థలం కూడా రెడీగా ఉంది. ఇంకా లేట్ ఎందుకు? అందుకని పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అభివృద్ధి ముందుకు వెళ్ళాలి తప్ప ఆటంకం పడకూడదు. అందుకని కొత్తపల్లి ఎంఆర్ఓ ఇప్పుడు మేము కలుస్తాము. ఆయన తక్షణమే ఎవరైతే సిపిఐ నాయకులు రామకృష్ణ గారు లిస్ట్ ఇస్తారో ఆ లిస్టుకి ఆమోదం తెలిపి ఇమ్మీడియట్లీగా పాకలు ఆయన వేయించాలి. కొలిసి భూమి వాళ్ళని కోరుతున్నాం. ఎంఆర్ఓ గారు మీరు కొలిసి ఇవ్వకపోతే మాత్రం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు డిఆర్కే ప్రభాకర్ నాయకత్వంలో మేము అందరం వచ్చి మేమే పాకలేసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నేను అండగా ఉంటానని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ భరోసా కల్పించారు. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఘనంగా సత్కరించి మొత్తం 130 మందికి 7.40 లక్షల ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. మన దేశంలో సాధారణ స్థాయి నుంచి అత్యంత శిఖరాలకు ఎదిగిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పాలిటెక్నికల్ చదువుకున్న దుర్గా ప్రసాద్ కు సైకిల్ కొనిస్తానని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ హామీ ఇచ్చి కార్యక్రమం ముగిసే సమయానికి సైకిల్ తెప్పించి అందజేశారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. తర్వాత 5 వచ్చి ఇంటికాడ పని చేసుకొని వచ్చినప్పుడు మన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు మా ఎంఎం హై స్కూల్ ప్లస్ స్కూల్ దగ్గరికి వచ్చి నా ప్రతిభను గుర్తించి నాకు 10,000 రూపాయలు ఇచ్చారు. ఆనాడు సార్ నాకు సమాజంలో ముందు చూపు, సానుకూల దృక్పథం, ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఎమ్మెల్యే గారు ఈరోజు పిలిచి టిఫిన్ పెట్టి పిల్లల్ని ప్రోత్సహించి 4 మంచి మాటలు చెప్తున్నాడంటే ఏదో ఉంటుంది. ఎలక్షన్ వస్తున్నాయి ఓట్ల కోసం అని ఆలోచిస్తూ నెగిటివ్ యాటిట్యూడ్ కాదు. ఆయన మన ప్రజాప్రతినిధి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి మనందరినీ పిలిచి మన బిడ్డలకు 4 మంచి మాటలు చెప్పడానికి వచ్చాడు అనుకోవడం సానుకూల దృక్పథం. కాబట్టి పాను ఏ విషయం పట్లైనా సానుకూల దృక్పథాన్ని నేర్చుకుంటూ అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీరు జీవితంలో పైకి వస్తారు.
తల్లిదండ్రుల మాటని ధిక్కరించొద్దు, తల్లిదండ్రులను గౌరవించండి. అనాదిగా మన పెద్దలు మన పూర్వీకులు చెబుతున్నది. మీరు సినిమాలు, హీరోలు, హీరోయిన్లు వాళ్ళెవ్వరూ మీకు ఆదర్శం కాదు. కేవలం నిజ జీవితంలో పైకి వచ్చిన ఒక అబ్దుల్ కలాం గారిని మీరు ఆదర్శంగా తీసుకోండి, లేదా నరేంద్ర మోడీ గారిని తీసుకోండి. ఒక చిన్న కుగ్రామం నుంచి రోజు 13 కిలోమీటర్లు నడిచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోండి. తప్పించి సినిమా హీరోలు ఇదంతా ఒక అభూత కల్పన లాంటి లోకం అన్నమాట. మీకు ఈనాటి తరంలో అబ్దుల్ కలాం గారు సమాజానికి, చదువుకునే బిడ్డలకి ఒక విలువైన మాట చెప్పారు. వెనకటి నుంచి మన అనాదిగా సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత ఇట్లా చెప్పినట్టుగా ఆయన చెప్పింది ఏంటి? కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి. ప్రపంచంలో అతి గొప్ప పదం ఆయన తరంలో చెప్పగలిగాడు. కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి అంటే అమాంతం నేను నరేంద్ర మోడీ గారి ప్రధాని అవుదాం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవుదాం, పవన్ కళ్యాణ్ లాగా హీరో అవుదాం, లేకపోతే ఇంకొక అమ్మాయి లాగా హీరో అవుదాం, రష్మిక ఈ కాలంలో నేను బాగా చదువుకోవాలి, నేను చదువుకున్న స్కూల్లో నేను టాపర్ అవ్వాలి, నా మండలానికి నేను ఫస్ట్ రావాలి, నా జిల్లాకి నేను రావాలి, రేపు అన్ని పోటీ పరీక్షల్లో నేను ముందుండాలా, తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, ఏ ప్రైవేట్ అవకాశం వచ్చినా నేను అందిపుచ్చుకోవాలి. ఆ తర్వాత నేను చెప్పాను కదా, శాటిలైట్ రకరకాల దేశాల్లోకి వెళ్ళి చివరికి మార్స్లోకి వెళ్ళి చివరి దేశ మీకు ఆ దేశం ఏది రాజకీయ నాయకులు అవుతారా, లేకపోతే సినిమా యాక్టర్ అవుతారా, లేకపోతే బిజినెస్ మ్యాన్ అవుతారా, అక్కడ దాకా మీ లక్ష్యం మారకూడదు. కాబట్టి వాటి మీదే దృష్టి కేంద్రీకరించి ఈ మైలవరానికి విద్యాపరంగా 50 సంవత్సరాలకు పూర్వం, 70 సంవత్సరాలకు పూర్వమే కొంతమంది పెద్దలు ముందడిగేసి చదువుతో వాళ్ళ జీవితాల్లో సార్థకత చేసుకొని జీవితాల్లో అత్యున్నత శిఖరాలకి అధిరోహించడం సాధ్యపడింది. కాబట్టి వారిని ఇన్నేళ్ల తర్వాత కూడా మనం ఆదర్శంగా తీసుకొని అప్పుడు ఉన్న జనాభాకి ఇప్పుడున్న జనాభా 4 రెట్లు పెరిగింది. అంటే వాళ్ళు ఆ రోజు పడ్డ కష్టం కంటే మీరు ఇంకా 4 రెట్లు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లల శ్రద్ధతో తల్లిదండ్రులు మీ బిడ్డలు ఖచ్చితంగా ఈ పరుగు పందెంలో పరిగెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆయా స్కూళ్ళలో 1, 2, 3 స్థితులు ఎదిగారు. వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎప్పుడు పెళ్లి చేద్దాం, ఏం చేద్దాం ఈ ఆలోచన మానేసి చక్కగా ప్రోత్సహించి వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఇంటి దగ్గర సరైన వాతావరణం కల్పించి, తాగే తండ్రులు ఉంటే ఎక్కడ తాగొచ్చి కామ్గా పండుకోండి, వీలైతే మానేయండి. అంతేగాని పిల్లల ఆరోగ్యకర వాతావరణాన్ని దయచేసి పాడు చేయొద్దు. తల్లిదండ్రులు చిన్న వాటికి పిల్లల ముందు తీసుకురావద్దు. తర్వాత ఉంటే వాడి పిల్లల స్కూళ్ళకి వెళ్ళాక మీరు చర్చించుకోండి తప్పితే అనవసరంగా వాళ్ళకి ఇక్కడ నుంచి రాబోయే 7 సంవత్సరాలు కావచ్చు, 9 సంవత్సరాలు కావచ్చు, వాళ్ళ జీవితం అత్యంత విలువైంది. దయచేసి దాన్ని మీరు అందరూ కాపాడండి. నమస్తే, వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. సామర్లకోటలోని భాస్కర్ నగర్ కాలనీలో ఒకే కుటుంబంలో 5గురికి తల్లికి వందనం పథకం మంజూరు కావడంతో ఆ కుటుంబ సభ్యులు శుక్రవారం సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, వార్డు తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా న్యాయం జరుగుతూ ఉంది. దీనికి ఉదాహరణ ఈరోజు తల్లికి వందనటువంటిది మొన్న ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ పథకంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లకి ఇచ్చి ఉన్న పిల్లలందరినీ కూడా మరి గేదెలు కాసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 13,000 రూపాయలు చెప్పిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఇది చెంపపెట్టి ఈరోజు వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉన్నారు. ఒక పక్కన గ్రామాల్లో, వార్డుల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు చాలా సంతోషిస్తుంటే వైసీపీ నాయకులు చాలా బాధపడిపోతూ ఉన్నారు. ఇది ఎలా ఇవ్వగలిగారు, ఇది ఎలాగ ఫెయిల్ అవుతారనేటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆలోచన చేసి ఈ తెలుగుదేశం జనసేన మీద దుష్ప్రచారం చేసి తద్వారా ఓట్లు సంపాదించారని ఒక పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇది పెద్ద చంపపెట్టు. అలాగే
రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది 20,000 రూపాయలు. ఇవన్నీ అలాగే ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అన్నీ ఈ ప్రభుత్వం అమలు జరుగుతుంది. సూపర్ 6 పథకాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా మరికొన్ని పథకాలు ఉన్నాయి వాటి రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఇచ్చేటువంటి ఇంకా ఆ పథకాలు ఇచ్చిన తర్వాత పూర్తిగా వైసీపీ పార్టీ పూర్తిగా మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తూ చాలా తీసుకున్నాను. మొదటి సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకంలోని అతి ముఖ్యమైన తల్లికి వందనం కార్యక్రమం నిఖచ్చితగా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని తిరుపతి సర్పంచ్ మొయిల కృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుపతి గ్రామంలో చాలా కుటుంబాల్లో ఎంతమంది చదువుకుంటున్న విద్యార్థులకు తల్లికి వందనం పేరిట 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. తిరుపతి గ్రామానికి చెందిన దుర్గాదేవి తన 4 పిల్లలకు 15,000 చొప్పున 60,000 జమ అయినట్లు తెలిపారు. ఇది తమ పిల్లల భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుందని ఆమె తెలిపారు. ఎలక్షన్ ముందు ఏమైతే హామీ ఇవ్వడం జరిగిందో సూపర్ 6 అమల్లో భాగంగా తల్లికి వందనం పథకం మరి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్దావరం మండలం తిరుపతి గ్రామం కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిన అమౌంట్ 51,35,395 మంది పిల్లలకి మా గ్రామంలో రావడం జరిగింది. దీనికి మరి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూటమి ప్రభుత్వం నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా బీజాలకి ఎమ్మెల్యే గారు రాజప్ప గారికి అలాగే కూటమి ప్రభుత్వం బాబు గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పిల్లలకి ఒకరుంటే వేసారు గత గవర్నమెంట్లోనే, కానీ ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 చొప్పున వేయడం జరిగింది. మా గ్రామంలో 4 పిల్లలు ఉన్న కుటుంబం కూడా ఉంది, వాళ్ళకు కూడా 60,000 రూపాయలు వేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలో కూడా మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఏర్పాటు మాట్లాడడం జరిగింది. అదే మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మరి చేయడం జరిగింది. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల డాక్టర్ లాంటి వారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 26,51,699 రూపాయలు విలువగల చెక్కులను ఎమ్మెల్యే సత్యానందరావు బాధితులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే సత్యానందరావు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తులు పద్మావతి గారు విదిలేశ్వరం ఇలా వచ్చారు. గొప్పల సత్యనారాయణ గారు కాసర నాగ చిట్టూరి రాధాకృష్ణ గారు మోడేకు చిట్టూరు రాధాకృష్ణ కొండకొల్ల కృష్ణ గారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలి పిలుపునిచ్చిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్. తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం. విద్యా వ్యవస్థలను ఒక మంచి మార్పును తీసుకొచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి.
అనకాపల్లిలో చాక్లెట్స్ కవర్స్ లో తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయి పట్టువేత 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.